శంకరాచార్య ఆశ్రమాలలో ఒకటిగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి ఆశ్రమానికి సంబంధించి అవిముక్తేశ్వర స్వామిని మొదట పీఠాధిపతిగా నియమించి, ఆ తర్వాత తొలగించింది ఆ సంస్థ. ఆయన బిహేవియర్ బాగోకపోవడం, ఆయనకి అర్హత లేదని. అప్పటినుండి తను ప్రచారంలో ఉండటం కోసం అని చెప్పేసి దుర్భాషలాడుతా ఉంటారు. అందరిని విమర్శిస్తా ఉంటారు. వాస్తవంగా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాది అరిషడ్ వర్గాల్ని జయించి సంస్కారయుతమైన, బాధ్యతాయుతమైనటువంటి అర్పణ భావంతో కూడినటువంటి జీవనం సాగించాలి సన్యాసులు. సన్నాసి వేరు, సన్యాసి వేరు. సన్యాసి సర్వసంగ పరిత్యాగి. అన్ని భావాల్ని పక్కన పెట్టి అంతా దేవుడికి అర్పించుకుంటూ జీవించాలి. అలాంటి జీవనం సాగించేటటువంటి వాళ్ళే శంకరాచార్య సంతతి. బట్ అలాంటి పొజిషన్‌కి వెళ్ళి ఆయన అలా కాకుండా రాజకీయ కార్యకలాపాలు, పబ్లిసిటీ కోసం ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకోసం ఎవరో ఒకళ్ళని తిడతా ఉంటారు. రాజకీయంగా కాంగ్రెస్ స్వామీజీగా కూడా ముద్రపడ్డారు. ఆయన్ని తొలగించిన దాని మీదన సవాల్ చేస్తా సుప్రీంకోర్టు దాకా వెళ్లారాయన. సుప్రీంకోర్టు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ని అడిగింది, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని. అక్కడ వాళ్ళ పరంపరలో ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం వాళ్ళు తీసుకునే నిర్ణయానికే మేము కూడా మద్దతిస్తాం. అవిముక్తేశ్వరానంద అందుకు పనికిరాడని ఆళ్ళు తేల్చారు కాబట్టి దానికే మేము మద్దతిస్తున్నాం అని ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్‌ని శపిస్తున్నారు ఆయన. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసలు హిందువే గాదు, అతను ఫెయిల్ అయ్యాడు అంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.